బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ అత్తాపూర్లోని ఒక కార్ల సర్వీస్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగి పలు కార్లు తగలబడ్డాయి. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులు మంటలను గమనించి ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. నిమిషాల వ్యవధిలో అగ్నిమాపక సిబ్బంది రావడంతో చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాదానికి సర్వీస్ సెంటర్ నిర్వాహకుల అలసత్వమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ పని చేస్తుంటారని యజమానులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ శ్రావణ్ అందిస్తారు. అత్తాపూర్లోని పిల్లర్ నెంబర్ 182 వద్ద ఉన్న ఆదర్శ ఆటోమొబైల్స్ వర్క్ స్టేషన్లో ఆథరైజ్ సర్వీస్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యరాత్రి 1:20 ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే ప్లేస్ చూస్తున్నామో మెయిన్ రోడ్ మీద షోరూమ్ ఉంటుంది. దీని వెనకాల ఆథరైజ్ సర్వీస్ సెంటర్ ఉంటుంది. దాదాపుగా 50 నుంచి 70 వెహికల్స్ కూడా ఈ సర్వీస్ స్టేషన్లో పార్క్ చేసి ఉన్నాయి. మధ్యరాత్రి 1:20 ప్రాంతంలో ఈ స్క్రాప్ అంతా పెడతారని చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఫైర్ స్టార్ట్ అయింది. ఈ పక్కన ఏదైతే ఉందో ఒక కమ్యూనిటీ ఉంది. దాదాపుగా 750 కుటుంబాలు నివసిస్తున్న ఈ కమ్యూనిటీలో ఈ బ్లాక్లో దాదాపు 100 కుటుంబాలు ఈ టవర్లో నివసిస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. టవర్లో ఉన్న వాళ్ళు ఫైర్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దగ్గరలో ఫైర్ స్టేషన్ ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 100-200 మీటర్స్లోనే ఫైర్ స్టేషన్ ఉండటంతో మేజర్ ఫైర్ యాక్సిడెంట్ మిస్ అయిందనే చెప్పాలి. లేదంటే మంటలు అంటుకున్న 5-10 నిమిషాల్లోనే దాదాపుగా ఒక 30 నుంచి 40 ఫీట్ల హైట్ వరకు మంటలు వ్యాపించి ఉండటం. దాంతోపాటుగా కూడా దగ్గరలో ఉన్న వెహికల్స్ చూడొచ్చు. ఇక్కడ సర్వీస్ సెంటర్ ఇది. దీంట్లో ఉన్న వెహికల్స్ అన్నీ కూడా పూర్తిగా ఫైర్కి డ్యామేజ్ అయ్యాయి. ఏదేమన్నప్పటికీ కూడా కాలనీ వాసులు మాత్రం దీన్ని ఒక నెగ్లిజెన్సీ లాగా చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఈ షోరూమ్ మెయింటైన్ చేసే వాళ్ళు మాత్రం నెగ్లిజెన్సీ ఏం లేదు, ప్రమాదం ఎలా జరిగిందో గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సార్, ఈ ప్రమాదం మంటలు చూసాము చాలా ఎత్తుకు, అంటే బిల్డింగ్ అపార్ట్మెంట్ హైట్ వచ్చాయి. కాలనీ వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ బ్యాటరీలు ఆయిల్స్ పెడతారు, స్క్రాప్లో నెగ్లిజెన్సీ అనే వినిపిస్తున్నారు. మీరు ఏం చెప్తారు దీని మీద? ఇది యాక్చువల్గా వర్క్షాప్ ఎస్టాబ్లిష్ దగ్గర నుంచి కూడా మేము స్క్రాప్ ఇక్కడే మెయింటైన్ చేస్తున్నాం. ఏ ఒక్కరోజు కూడా మేమున్న ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాల్లో కూడా ఎటువంటి పెను ప్రమాదం కూడా మాకు మైన్యూట్గా ప్రమాదం కూడా జరగలేదు. ఇది కేవలం ఎవరైనా ఇంటెన్షనల్గా ఏదన్నా చేసి ఉంటేనే ఇది అవ్వాల్సిన ప్రమాదం అనేది జరిగేది. మేము ఏదైతే మా మీద చెప్తున్నారో మీ బ్యాటరీస్ ఆయిల్స్ మేము ఇక్కడ పెట్టామంటున్నారో మీకు కూడా చూపించాము. మాకు సపరేట్గా సెక్షన్స్ ఉన్నాయి. ఆయిల్కి సపరేట్ సెక్షన్ ఉంది, బ్యాటరీస్కి సపరేట్ సెక్షన్ ఉంది. సో ఎటువంటి ప్రమాదం మా తరపు నుంచి జరిగే అవకాశం అయితే ఇక్కడ ఏమైనా పవర్ సప్లై ఉంటుంది ఈ ఏరియా? జీరో పవర్. మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు. మీకు లైట్స్ కూడా ఆన్ చేసి పెట్టాను. ఇక్కడ కూడా ఒక లైట్ కూడా ఉండదు. పవర్ సప్లై లేదంటున్నారు. అక్కడేమో ఆయిల్స్ పెట్టమంటున్నారు, బ్యాటరీలు కూడా ఇక్కడ ఉంటున్నారు. ఖాళీ మెటల్ స్పేర్ పార్ట్స్, అది కూడా డ్యామేజ్డ్ అండ్ స్క్రాప్ ఉంటుంది. మరి ఫైర్ ఎలా వచ్చిందని అనుకుంటున్నారు? మీరేమన్నా అనుమానం ఉందా? మీకేమన్నా బయట సైడ్ నుంచి ఏదన్నా బయట నుంచి వేస్తే కానీ ఇది అంటుకుంటే సంభవం జరుగుతుంది. ఎందుకంటే షాక్ సర్క్యూట్ వల్ల జరుగుంటే నాకు వేరే అదర్ ఎలక్ట్రిసిటీ పని చేయకుండా ఉండాలి. బట్ ఓన్లీ ఈ ఒక్క పర్టికులర్ ప్లేసే అగ్ని ప్రమాదానికి గురైంది అంటే కంపల్సరీ నాకు ఏదో ఒక ఇంటెన్షనల్గా ఎవరైనా ఏదైనా చేసి ఉంటే నా బుద్ధి. ఇది ఓవరాల్గా పరిస్థితి. ఎవరైనా ఇంటెన్షనల్గా చేశారనే అనుమానం ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మేము కూడా దీని మీద ముందుకెళ్తామని వీళ్ళైతే అంటున్నారు. విత్ కెమెరా పర్సన్ రామకృష్ణతో శ్రవణ్, టీవీ9, అత్తాపూర్, హైదరాబాద్.